న్యూస్ ఏపీలో అల్లర్లకు మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని కుట్ర పన్నుతున్నారు. గుడివాడ వివాదంపై రాష్ట్రంలో రచ్చ చేయాలని కుటిల రాజకీయానికి పేర్ని నాని మరోసారి తెరతీశారు. ఈ మేరకు గుడివాడ వివాదంపై ఏపీ వ్యాప్తంగా అలజడులు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే గుడివాడ వివాదంపై పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అవడంతో ఏదో ఒక విధంగా ఏపీలో కుయుక్తులు పన్నాలనే అతని పన్నాగం బయటపడింది. కూటమి నేత వైసీపీ కీలక నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నారు. కాగా పేర్ని నాని మాట్లాడిన కాల్ ద్వారా ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పై బురద జల్లాలనే పన్నాగం వెలుగులోకి వచ్చింది. బీసీ మహిళపై దాడి జరిగిందంటూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అందరితో కలిసి వివాదం సృష్టించాలని ప్లాన్ చేశారు. లోకేష్ డైరెక్షన్ లో తెలుగుదేశం ఎమ్మెల్యే వివాదం చేశారని, ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేయించాలని ఫోన్ కాల్లో పేర్ని నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరితో బీసీ మహిళ అని మాట్లాడించి ఆందోళన చేస్తే బాగుంటుందని తెలిపారు. ఒక లీడర్ చెబితే మన వాళ్లు జనాల్లోకి బాగా తీసుకువెళ్తారని చెప్పారు. ఫోన్ కాల్ వీడియో ద్వారా తన కుట్టిల రాజకీయానికి మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తెరతీశారు. సరే, ఇప్పుడు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ, దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే, దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. ఇది లేటర్ చెప్తే గానీ మనోళ్ళు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, నిన్ననే మనం చూసాము వైసీపీ కార్యకర్తలను ఇటు పేర్ని నాని ఎలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనేది. మరి ఈ రోజు ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ డేటా కూడా లీక్ అయింది బయటకు. అందులో ఇటు మంత్రి నారా లోకేష్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులం ఆపాదించి ఒక కుట్ర పన్నాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం లభిస్తోంది. ఆ కాల్ డేటా ప్రకారం పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో హింసాత్మకమైనటువంటి రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి పేర్ని నాని ఫోన్ కాలే ఇవాళ నిదర్శనంగా నిలుస్తోంది. నిన్నటికి నిన్న రప్పా పేరుతో ఒక కార్యకర్తల సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించాయి. పగలు కాదు చీకట్లో ఏ పైనైనా గుట్టు చప్పుడు కాకుండా చేయాలంటూ ఆయన నిన్న మాట్లాడటం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు ఆయన ఫోన్ కాల్లో పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం కలకలం రేపుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలజడులు సృష్టించడానికి ఒక పక్కా పథకం ప్రకారమే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వ్యవహరిస్తున్నారన్న దానికి పేర్ని నాని ఫోన్ కాల్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. గుడివాడకు సంబంధించిన వివాదం మీద పేర్ని నాని ఫోన్ సంభాషణ ప్రస్తుతం లీక్ అయింది. సోషల్ మీడియాలో ఆ వాయిస్ కాల్ మొత్తం కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏపీలో ఒకవైపు కుయుక్తులు పన్నుతూనే మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఈ పేర్ని నానికి సంబంధించినటువంటి ఏవైతే ఫోన్ కాల్ వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి గుడివాడ ఘటనకు సంబంధించి ఆ మొత్తం వ్యవహారాన్ని మంత్రి నారా లోకేష్ కి ఆపాదించే విధంగా, ఆయన మీద బురద జల్లే విధంగా ఒక పక్కా పథకం ప్రకారం లోకేష్ మీదకు నెట్టాలని ఆ ఫోన్ కాల్లో పేర్ని నాని చెప్తా ఉన్నారు. గుడివాడలో బీసీకి సంబంధించినటువంటి మహిళ, వైఎస్ఆర్సీపీ సంబంధించి జెడ్పీటీసీ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ మహిళ మీద జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దాన్ని మొత్తాన్ని కూడా లోకేషే చేయించాడు. ఆయన డైరెక్షన్ లోనే తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ వివాదం అంతా కూడా చేశాడన్నటువంటి విధంగా దీన్ని మలిచేలా చేయాలని కూడా ఆ ఫోన్ కాల్లో చాలా స్పష్టంగా పేర్ని నాని చెప్తున్నటువంటి అంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక కుట్రపూరితంగా, దురుద్దేశపూరితంగా ఏదో విధంగా అల్లర్లు సృష్టించడం ద్వారా, శాంతి పద్ధతులకు విఘాతం కలిగించడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అయితే కుట్ర జరుగుతుంది అన్నదానికి ఇవాళ పేర్ని నాని ఆ ఫోన్ కాల్ లో మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయని అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరితో ఈ బీసీ మహిళని ఆమె గురించి ఒక సింపతిని క్రియేట్ చేయటం ద్వారా, అదే క్రమంలో మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ను బదనాం చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశం పేర్ని నాని మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక లీడర్ చెబితే మన వాళ్ళు జనాల్లోకి బాగా తీసుకెళ్తారని చాలా స్పష్టంగా పేర్ని నాని చెప్పడం జరిగింది. లీడర్ అంటే ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైనటువంటి ఆ పార్టీకి సంబంధించిన లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేత ఇది చెప్పించాలన్నటువంటి మాటలు బహుశా పార్టీలో రెండో స్థానంలో ఉండి ఈ వ్యవహారాలన్నీ నడుస్తున్నటువంటి వాళ్ళకి ఆయన సూచనలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఆ ఫోన్ కాల్ వీడియోలో అర్థమవుతా ఉంది. ఇప్పటికే మచిలీపట్నంలో ఆయన నిన్న